ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో జుట్టు రాలిపోవడం అనేది ఒక పెద్ద సమస్య. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఎక్కువగా వేడిగా ఉన్న వాటర్ తో ఎప్పుడు మనం తలస్నానం చేయొద్దు. తలస్నానం చేస్తే హెయిర్ రూట్స్ అనేటివి వీక్ అవుతాయి, హెయిర్ లాస్ అవుతుంది. అందుకే గోరువెచ్చని నీళ్లతో లేదా చల్ల నీళ్లతో తల కడుక్కోవడం చాలా మంచిది. కొబ్బరి నూనెను కొంచెం వేడి చేసి తలకు మసాజ్ చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. ఇలా వారానికి 2 సార్లు చెయ్యండి. 10 నుంచి 15 నిమిషాల పాటు చేయండి. హెయిర్ అనేది ఎప్పుడు నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి. వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసుకోవాలి. ఇలా వీక్లీ ట్వైస్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. కోకోనట్ ఆయిల్ హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అనేటివి రాకుండా చేస్తుంది. నైట్ హెయిర్ కి అప్లై చేసుకొని మార్నింగ్ కడుక్కుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. క్యాస్టర్ ఆయిల్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉండడం వల్ల హెయిర్ ని శుభ్రంగా చేస్తుంది. హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల రూట్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్ కి అప్లై చేసుకుని 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. అలోవెరా జెల్ ఇది హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. హెయిర్ కి మంచిగా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా చేస్తే హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. మెంతులని నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ లేసి పేస్ట్ లా చేసుకొని తలకు అప్లై చేసుకోండి. మెంతుల్లో మంచి ప్రోటీన్స్ ఉండడం వల్ల హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎగ్ వైట్ ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్ కి మాస్క్ లా వేసుకోండి. ఎగ్ వైట్ లో మంచి ప్రోటీన్ ఉండడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, వాటితో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తలస్నానం పోసుకోండి. ఇలా పోసుకుంటే హెయిర్ అండ్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. కరివేపాకును నూనెలో మరిగించేసి తలకు రాసుకోవడం వల్ల జుట్టు నల్లగా అవుతుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ పప్పులు, పాలు, ఎగ్స్ తినడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ గా అవుతుంది. లెమన్స్ అండ్ ఆమ్లా వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కొలాజిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆల్మండ్, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. స్పినాచ్, బీట్రూట్, బీన్స్, మటన్ లివర్ లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. డైలీ 2 to 3 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి. ఇలా తాగితే హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఒకటే కాదు, బాడీ కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. మెడిటేషన్, యోగా చేయండి. మినిమం 7 to 8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. ఇలా 7 to 8 అవర్స్ స్లీప్ వేస్తే టోటల్ బాడీకే బెనిఫిట్. ఎక్కువగా టైట్ గా ఉన్న హెయిర్ స్టైల్స్ కాకుండా కొంచెం లూజ్ గా ఉన్న హెయిర్ స్టైల్స్ అనేవి వేసుకోవడం బెటర్ ఆప్షన్. టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటే హెయిర్ రూట్స్ పైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. సికాకాయతో తలస్నానం చేస్తే చర్మం క్లీన్ గా అవుతుంది, జుట్టు మెత్తగా అవుతుంది. కెమికల్ బేస్డ్ షాంపూస్ కాకుండా రీటా పొడిని నేచురల్ షాంపూ లాగా యూజ్ చేసుకోవచ్చు. జుట్టుకి ఆ కలర్ ఈ కలర్ వేయకుండా నేచురల్ గా ఉండే హెన్నా వేసుకోవడం వల్ల మంచి కలర్ ఇస్తుంది. హెయిర్ ని కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది. మంత్లీ 2 or 3 టైమ్స్ హెయిర్ కొనలను కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే స్ప్లిట్ ఎండ్స్ అన్ని పోయి హెయిర్ గ్రోత్ ఉంటుంది. నేచురల్ వే లో హెయిర్ గ్రోత్ ఉండాలంటే కొంచెం ఓపిక అవసరం. కాస్త ఓపికగా ఉంటే అద్భుతమైన జుట్టు మీ సొంతం అవుతుంది.